కాలం మారుతోంది. కాలంతో పాటు పరిగెడుతున్న వ్యక్తుల అలవాట్లు, అభిరుచుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏ వేడుక జరిగినా, శుభకార్యం జరిగినా భోజనాలు మాత్రం అందరినీ వరుసగా కూర్చోబెట్టి విస్తర్లు వేసి పంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పల్లె నుండి పట్టణం దాకా సహపంక్తి భోజనాలు తగ్గిపోయాయి. బఫే భోజనాలు వచ్చి చేరాయి. ఎవరికి వారు పళ్ళ్యాలు చేతపట్టుకుని కావలసింది వడ్డించుకుని భోజనం చేసి వెళుతున్నారు. ఇక భోజనాలకు రకరకాల ప్లేట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. స్టీల్, ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లు ఇలా వారి వారి స్తోమత, స్థాయిని బట్టి వాడుతున్నారు. కానీ ఒకప్పుడు పచ్చని ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనాలు చేసేవారు. కానీ ఇప్పుడు అలా పంక్తిలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవారు లేరు. కూర్చొని భోజనం చేసి వెళ్లేంత తీరికా లేదు. ఆఘమేఘాల మీద నిలబడే భోజనం చేసి వెళుతున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఆ ఆదివాసీ గూడెంలో మాత్రం నేటికి ఆకుల్లో భోజనం చేసే ఆచారం కొనసాగుతోంది. పెళ్లైనా, ఏ ఇతర శుభకార్యమైనా, వేడుక అయినా గ్రామంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఇక్కడి గిరిజనులు తరతరాల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామంలో ఈ ఆచారం ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేకంగా మోదుగా, మర్రి, పాలకొడిసె ఆకులతో కుట్టిన విస్తర్లలోనే భోజనాలు చేయడం వీరి ఆచారంగా వస్తోంది. మర్రి, పాలకొడిసె ఆకులను సేకరించి తీసుకువచ్చి వాటితో విస్తర్లు కుట్టి భోజనానికి వాటిని ఉపయోగిస్తారు. అయితే మోదుగ చెట్లు అటవీ ప్రాంతంలో రోడ్ల పక్కన, గట్లపై విరివిగా లభిస్తాయి. కానీ మర్రి ఆకుల కోసం ప్రత్యేకంగా ఆ చెట్లను వెతికి మరీ పట్టుకొని దాని ఆకులను తెంపుకు వస్తారు. మర్రి ఆకుల విస్తరణ కోసమని గ్రామంలో ప్రత్యేకంగా మర్రి చెట్లను నాటి పెంపకం చేస్తున్నారు ఈ గ్రామస్తులు. వారి అవసరాల కోసం ఇలా చెట్లనే పెంచడం విశేషం. ఇక పాలకొడిసె కూడా అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండటంతో ఆ చెట్టు ఆకులు కూడా వీరికి లభిస్తున్నాయి. తమ గూడానికి చెందిన యువకులు ఎక్కడెక్కడికో వెళ్లి ఆకులను తెంపుకొని వస్తే ఊరిలోని పెద్దలంతా ఒక చోట కూడి ఆ ఆకులతో విస్తర్లు కొడతామని ఖైర్దాట్వాకు చెందిన దేవరి మడావి భగవాన్ షావు న్యూస్ 18తో తెలిపారు. ఇలా ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అన్నారు. ఖైర్దాట్వా మేము ప్రతి పూజ, ప్రతి ఫంక్షన్కు ప్లాస్టిక్ ఇస్తారు మేము యూజ్ చేసుకుని దాంతో మాకు ఎఫెక్ట్ వస్తున్నది. ఎడ్లకు, మనుషులకు ఇట్లా ఎఫెక్ట్ వస్తున్నదని మేము బయట నుంచి మోదుకాకులు, మర్రి చెట్టు ఆకులు, మళ్ళీ ఒకటి పావురాకులు అనుకుంటా ఇట్లా చెట్లు ఉన్నాయి. ఆ ఆకులు తెచ్చి మేము ఊరు వాళ్ళమే మొత్తం జమ అయ్యి వీటిని ఇస్తార్లు తయారు చేస్తాం. తయారు చేసి మా దేవుళ్ళకు, మా ఫంక్షన్లకు అన్ని జాగాల మేము ఇస్తార్లతోటే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అవి సుఖ దగ్గర లేవు, దూరం ఎక్కడెక్కడో గాదిగూడ మండలంలో ఉన్నాయి. మళ్ళా ఇటు నార్నూరు కొద్దిగా ఉన్నాయి, అంతగానం లేవు. మేము కిరాయి పెట్టి ఆడికి ఆకులు తెచ్చి వాటిని స్టార్ట్ చేసి యూజ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ తరతరాల నుండి వస్తున్న తమ ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారంటే ఇక్కడి ఆదివాసీ గిరిజనులకు వారి సంస్కృతి పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.